అనేక సార్లు మనము సువార్త లేక రక్షణ అనే మాట చాలా తరచుగా మనం వింటూ ఉంటాం. రక్షణ అనే ఈ పదం అయితే రక్షణ అనే ఈ పదం రాగానే ఇది మూడింటిని మనకి అట్లే గుర్తు చేస్తుంది. దేని నుండి రక్షణ, రక్షించేవాడు ఎవరు, రక్షించబడేవాడి ఎవరు, ఇది ఖచ్చితంగా మనకి అట్లే అర్థమవుతుంది. రక్షణ దేని నుండి, ఒకవేళ విపత్తు, ఒకవేళ ఆపత్తు, కష్టం, లేకపోతే అపాయం అనేది లేకపోతే రక్షణ అనే మాటకి అర్థమే లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ఇలా చక్కగా కూర్చొని ఉన్నారు, కూర్చోండి, సడన్గా ఒక పిల్లోడు లేచి నన్ను రక్షించండో అని గట్టిగా అరుస్తున్నాను అనుకో, పక్కడు అటు నోరు మూసుకొని కూర్చుంటావా? తిక్క కాకపోతే దేని నుంచి రక్షించాలి, సపరేట్గా కూర్చో అని అనరా? రక్షణ అని అంటే ఏదో ఒక దాని నుండి రక్షించబడాలి. ఏదో జరగకూడనిది జరుగుతుంది, ఏదో అనానుకూలమైంది మన మీద పడుతుంది, దాని నుండి రక్షణ అని కేకలేస్తాం. నానా రకాల రక్షణలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒక ఆయన నడుచుకుంటూ ఉదాహరణకి వెళ్తూ ఉన్నాడు, కాలు జారి బావిలో పడ్డాడు, వాడికి ఈత రాదు. ఇక నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. ఆ నీళ్ళల్లో మునిగిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి కేకలేస్తున్నాడు, నన్ను రక్షించండి అని కేకలేస్తున్నాడు. ఎలా రక్షిస్తారు? మీరెవరు రక్షించేటట్టు కనపట్లే, ఇంకా ఇంత కొంచెం నీళ్లు పోసి పోరా అంటారా? ఏం చేస్తారు? బావిలో ఒకడు పడ్డాడు, రక్షించండి అని అరుతున్నాడు. ఏం చేస్తారు? ఓ తాడేస్తారు. వెరీ గుడ్. తాడు మొత్తం చుట్టూ వేసుకో, తాడాడో కడతాం, లేకపోతే పట్టుకొని తాడేస్తాం. ఆ తాడుతో వాడు బయటకు వస్తాడు. సరే, ఓ గుడిసెకి మంట అంటుకుంది, గుడిసె తగలబడుతుంది. లోపల ఇద్దరున్నారు, రక్షించండి వాళ్ళు కేకేస్తున్నారు. వాళ్ళకేం చేస్తారు? నీళ్లు బిందులు ఎత్తుకొని వచ్చి నీళ్లు పట పోస్తారు. రైట్. ఓ చిన్నపిల్లోడు ఉన్నాడు, అమ్మా కడుపు నొప్పే, రక్షించు అని అంటున్నాడు. ఏం చేస్తారు? ఓ ట్యాబ్లెట్, ఓ మాత్ర వేస్తారు. అంటే ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కడు ఇరుక్కొని పోయినప్పుడు వాడికి ఒక్కొక్క రకపు రక్షణ, ఒక్కొక్క రకమైన రక్షణ మనం ఇచ్చేవారిగా ఉంటాం. ఇప్పుడు ఒకరి రక్షణ ఇంకొకరికి పని చేయదు. ఒకవేళ గనక అమ్మ కడుపు నొప్పి అమ్మా అంటే బిందె నీళ్ళు తెచ్చి పోసావనుకో, వాని కథ మామూలుగా ఉండదు. ఒకవేళ గనక వాడు బావిలో మునిగిపోతుంటే బిందె నీళ్ళు తెచ్చి పోసావనుకో, వాడిని తిట్టుకొని తిడతాడు. ఒకవేళ మంటలు తగలబడుతున్నప్పుడు బాబు నోరు తెరువు ట్యాబ్లెట్ వేస్తా అన్నావనుకో, నీకేమన్నా తెక్క పిచ్చ రెండు కలిసి వచ్చాయా అని అడుగుతాడు. అంటే ఒక్కొక్క రక్షణకి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క విషయాన్ని వాడుతూ ఉంటారు. మరి బైబిల్ మాట్లాడుతున్న ఈ రక్షణ దేని నుండి రక్షణ, అది చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సమయం అనుకూలిస్తే రక్షించబడేదెవరు, రక్షించేదెవరు కూడా చెప్తాను. ఒకవేళ సమయం అనుకూలించకపోతే దేని నుండి రక్షణ అనేది మాత్రం నేను ఈ రాత్రి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇది మనం తరచుగా వింటా కూడా ఉంటాం. ఏంటి అనంటే, దేవుడు పాపులని ప్రేమిస్తాడు, ఆయన పాపమును ద్వేషిస్తాడు. ఓసారి బైబిల్ చెప్తున్న సత్యం చదువుదామా? కీర్తన 5:5 వచనం చదువుతారు ఎవరన్నా? డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. పాపము చేయువారందరూ నీకు. అచ్చా, మైక్ అట్టున్నందుకు సౌండ్ వస్తుందా? మరి మైక్ అన్నోళ్ళకి అది ఆఫ్ చేసేయండిలే. కీర్తన 5:5. ఇప్పుడు ఎందుకన్నా? డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఈ మాట చదివే ఎప్పుడన్నా? పాపము చేయువారు అందరూ నీకు అసహ్యులు. దేవుడికి పాపం చేసేవారు అని అంటే చెడ్డ, అసహ్యం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం.
అక్కడితో ఆగట్లే, ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. కీర్తన 11 కొద్దాం. కీర్తన 11 5వ వచనం చదువుతారా? కీర్తన 11:5 మైక్లో చదవండి. యెహోవా నీతిమంతులను పరిశీలించును, నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. ఆయనకి అసహ్యులు. 7వ కీర్తన కొద్దాం. 7వ కీర్తన 11వ వచనం నుంచి 13 వరకు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. చాలాసార్లు ఆయన వాత్సల్యత ప్రతి ఉదయము నూతనంగా ఉంది, ఆయన దయా ప్రతి ఉదయము నూతన పరచబడతా ఉంది. కానీ బైబిల్ చెప్తున్న ఇంకో సత్యం ఏంటో తెలుసా? ప్రతి ఉదయము ఆయన కోపపడును. హీ పోర్స్ హిస్ wrath every day. ప్రతి ఉదయము ఆయన కోపపడును. చదువునమ్మా. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. దేవుడికి పాపం మాత్రమే కాదు, పాపులు అంటే ఆయన హృదయం అసహిస్తాడంట. పాపులని ఆయన ద్వేషిస్తాడంట. ప్రతి దినం ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతని పోస్తున్నాడంట. పాపులపై దేవునికి విపరీతమైన కోపం ఉందంట. ఎందుకు దేవునికి పాపం మీద అంత కోపం ఉంది అని అంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిర్వచనం ప్రకారం ఆయన పాపాన్ని అసహించుకోవాలి. ఓ ఊర్లో ఒక దంపతులకి చాలా దినముల తర్వాత కొడుకు పుట్టాడు. ఆ నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, పనికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మ ఆ చిన్న పిల్లోడిని పట్టుకొని ఇంటి బయట అరుగు దగ్గర కూర్చుంది. ఆమెకి ఇంట్లో ఏదో పని గుర్తొచ్చి ఆ చంటి పిల్లోడిని అరుగు మీద అట్టే వదిలిపెట్టి ఆ పని కోసమని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళిందో లేదో 3 కుక్కలు వచ్చి ఆ పిల్లోడిని పీక్కొని తొడంతా పీకేసే ఆ పిల్లోడిని కరిసి ఇంత మాంసపు ముక్కలు తీసుకొని చీల్చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి కేకలేసి కుక్కలను ఎలగొచ్చారు. ఆ పిల్లోడిని హొరాహొరిన హాస్పిటల్ తీసుకొని పోయారు. ఆ తర్వాత చాలా కష్టంగా వాడు బతికాడు, మళ్ళీ మామూలుగా అయిపోయాడు. వాడు పెద్దోడు అయిపోయాడు. వాడికి 10-15 సంవత్సరాలు వచ్చేసాయేమో. ఇప్పటికీ కుక్క కనిపిస్తే మీటింగ్లో కూర్చున్న వాళ్ళ నాన్న లేచి రాయి ఎత్తుక్కొని ఆ కుక్కని కలబరగెడతాడు. ఎందుకంటారు? వాళ్ళ కొడుకు మీద ప్రేమ, కుక్క మీద కోపం. అంటే నా కొడుకుని పాడు చేసేది ఏదైతే వస్తుందో దాని మీద నాకు కోపం. అదే కొడుకు మీద ప్రేమ కదా. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతని ప్రేమిస్తాడు అని అంటే ఆయన పాపాన్ని అసహ్యిస్తాడు. పాపము మనకి కీడు చేస్తుందని, పాపము మనని పాడు చేస్తుందని ఆయనకి పాపం మీద చాలా కోపం. అంతేకాదు, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో ఆయనకి బీభత్సంగా కోపం వస్తుంది మన మీద. ఎందుకు అని అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి పాపులు అని అంటే బాగా కోపం వస్తుంది. అయితే అక్కడితో ఆగట్లే. ఈ దేవుడు కేవలం కోప్పడి ఒక్కసారి ఏదో శిక్ష పంపిస్తాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, అమ్మ చదివితే బాగుంటాడేమో. 73వ కీర్తన. కీర్తనలు ఎక్కడున్నాయో తెలియకపోతే కళ్ళు మూసుకుని మధ్యలో తీండి వస్తుంది. కీర్తన 73. ఈ దుష్టుల గురించి రాస్తూ ఆయన అంటున్నాడు, 18-19 వచనాలు చదువుతారా? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. కాలు జారు చోటకి రాలే, కాలు జారు చోటలో అకస్మాత్తుగా కాలు పెట్టలే. దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి కాలు జారు స్థలంలో పెట్టాడంట.
కాలు జారు స్థలములో దేవుడే పెడితే నువ్వేం పట్టుకున్నా పడతావు, నిన్ను ఎవరు పట్టుకున్నా పడతావు, నిన్ను ఎంతమంది ఆపినా పడతావు, నిన్ను ఎవరు పడకుండా ఆపలేరు. ఎందుకు తెలుసా? కాలు జారే స్థలములో దేవుడే నిన్ను తెచ్చి పెట్టాడు. పాపులని దేవుడే తెచ్చి అక్కడ పెట్టాడంట. చదవండి. ఆ తర్వాత వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. వారిని పడవేయుచున్నావు. కాలు జారే స్థలములో పెట్టి ఇక మీరు జారుతారు, ఇక మీరు పడతారు అని అనట్లేదు. కాలు జారు స్థలములో పెట్టి అక్కడ ఆ దేవుడే వచ్చి వాణ్ణి కింద పడగొడుతున్నాడంట. ప్రిడా, పాపులకి దేవుడు శత్రువు, పాపులకి దేవుడు వైరి, పాపులంటే దేవునికి అసహ్యం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. దేవుడికే గనక కోపం వస్తే అసలు ఎట్టుంటుందో తెలుసా? ఒకరోజు ఒంగోలు జిల్లా పొదిలి ప్రాంతం దగ్గర ఒక దైవ సేవకుడు సువార్త కూడిక, ఒక గృహ కూడిక ఉంటే వెళ్తున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ ఆ వీధి మొదల్లో ఒక యవనస్తుడు లుంగి కట్టుకొని నులక మంచం మీద కాలు వేసుకొని పడుకుంటే ఈయన లోపలికి వెళ్తూ ఆ యవనస్తుడిని చూసి, అరే ఇక్కడే గృహకూటం ఉంది, ఖాళీగా పడుకున్నావుగా, రారాదా మీటింగ్ అటెండ్ అయ్యే వాక్యం వినొచ్చుగా అంటే, ఈ యవనస్తుడు చూసి ఎటకారంగా, ఏమి ఇప్పుడే సత్తున్నానా, నేను ముసలోనే ఇంత తప్పో, నీ పని నువ్వు చేసుకో అని అన్నాడు. సర్లే చెప్పాల్సింది చెప్పాను, ఇంక ఈయన రావట్లేదు కదా అని ఆయన వెళ్ళిపోయాడు. మీటింగ్ అయిపోయింది, ఒక గంటన్నర అయిపోయింది. ఇక ఆ తర్వాత భోజనం చేసుకొని నిదానంగా సర్దుకొని మళ్ళీ సేవకుడు బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేసేటప్పటికి ఆ స్థలానికి వచ్చేటప్పటికి పెద్ద జనం గుంపు. ఏందిరా గుంపు అని అంటే, సార్ ఇక్కడ మంచం మీద ఒకడు పడుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు అన్నారు. మంచం మీద పడుకున్నాడు, చచ్చిపోయాడా? అదేంటయ్యా, నేను 1 గంటన్నర క్రితమే ఇక్కడ పోయాను, వాడు నాతో మాట్లాడాడు, అట్టెట్ట చచ్చిపోయాడు అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఓ గద్ద ఒక పాముని పట్టుకొని ఎగురుతా మీద వెళ్ళిపోతా ఉంది. కరెక్ట్గా వీడి మీద ఎక్కడో పైన వీడి మీదకి వచ్చేటప్పటికి ఆ పాము గద్ద కాళ్ళ గోరుల నుంచి తప్పించుకొని కింద పడింది. పడ్డం వీడి మీదే పడింది. నొసల మీద 2 సార్లు కాటేసి వెళ్ళిపోయింది. వీడు పడుకున్నాడు కదా అని అనుకున్నారు, వీడు దెబ్బకి చచ్చేపోయాడు మంచం మీద. ఇప్పుడప్పుడేమి సస్తానా, నువ్వు పోవయ్యా అన్నాడు. అప్పుడప్పుడే చచ్చాడు. దేవుణ్ణి మనకి విరోధంగా చేసుకుంటే, మనం గనక పాపంలో బ్రతుకుతే, మనం గనక పాపంలో జీవిస్తే, దేవుడికే గనక కోపం వస్తే ఎట్టుంటుందో తెలుసా? ఆయనకి ఒక వ్యక్తి మీద కోపం, ఒక వ్యక్తి మీద దేవునికి అసహ్యం ఉంటే ఆ వ్యక్తి జీవితం దౌర్భాగ్యం. వాడెక్కడికి వెళ్ళినా తప్పించుకోలేడు. బైబిల్లో నుంచి ఇలాంటి వాళ్ళ ఉదాహరణలు చాలా ఉన్నాయి. దేవుడు విరోధం అవుతే కోరాహు, దాతాన్, అబీరామ్ అని 3 ఉన్నారు. 3 ఏకంగా దరిద్రులు. వీళ్ళ కుటుంబాలు, కోరాహు కుటుంబం మినహాయిస్తే, వీళ్ళందరూ దేవునికి విరోధంగా, దేవుడు నియమించిన నాయకుడికి విరోధంగా లేశారు. వీళ్ళు దేవునికి విరోధంగా ఎప్పుడైతే లేచారో దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడో తెలుసా? భూమి నోరు తెరిచి సజీవంగా బతికున్నోళ్ళని మింగి భూమి నోరు మూసేసిందంట. భూమి నోరు తెరిచింది, వాళ్ళని మింగి భూమి నోరు మూసేసింది. ఎవడు తాత వచ్చి తెరుస్తాడు ఈ భూమిని? 18 లక్షల మంది చూస్తున్నారు. లక్షలాది జనావళి చూసి కేకలేస్తుందంట. భూమి ఆగు అని చెప్పి కేకలేస్తూ ఉందంట. భూమి ఎవ్వడి మాట వినలే, వాళ్ళందరినీ అట్టే మింగేసి నోరు మూసేసుకుంది. లోపలే బుడిదైపోయారు. సమాధి చేయడానికి కూడా మెగల్లే. దేవుడే గనక విరోధంగా తిరిగితే భూమి నీకు విరోధమే, ఎవడు తప్పించలేడు. దేవుడే విరోధంగా తిరిగితే ఎట్టుంటుందో తెలుసా? ఫరో తన సైన్యాన్ని పట్టుకొని మోషే వెనకాల ఇశ్రాయేలీల వెనకాల వెంటాడుతూ ఉంటున్నాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. మోషే తన ప్రజలందరూ ఎర్ర సముద్రం 2 పాయలై లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఫరో తన సైన్యం ఎర్ర సముద్రం 2 పాయలైంది. నీళ్లు కొన్ని కిలోమీటర్ల ఎత్తు గోడల్లాగా నిలబడ్డాయి. కొన్ని కిలోమీటర్ల ఎత్తు గోడటు, కొన్ని కిలోమీటర్ల ఎత్తు గోడిటు. రాళ్ళ గోడ కాదు, నీటి గోడ.
అసలు అది చూసినప్పుడే ఏ బుద్ధుండేవాడన్నా అక్కడే ఆగి వెనక్కి వెళ్ళిపోవాలా? కానీ దేవుడికి నువ్వు ఎప్పుడైతే విరోధంగా వెళ్తావో, దేవుడికి ఎప్పుడైతే ఒకడి మీద కోపం వస్తుందో, దేవుడు చేసే ఒక ఆరంభ పనేంటో తెలుసా? వాడి మెదడు స్విచ్ ఆఫ్ చేస్తాడు. వాడి మెదడుని ఆఫ్ చేస్తాడు. వాడికి మెదడు సరిగ్గా పనిచేయదు. వాడు తీసుకునే తీర్మానాలని తిక్క తీర్మానాలు, వాడు తీసుకునే తీర్మానాలని వెర్రి తీర్మానాలు. ఇది రోమా 1 నుంచి చెప్తున్నా. వీడు ఎప్పుడైతే ఈ ఫరో ఎప్పుడైతే ఈ గోడలాగా నిలబడిన నీళ్ళని చూశాడో, మైండ్ ఆఫ్ అయింది కదా లోపల. వీడేమంటున్నాడంటే సైన్యంతో, మనం లోపలికి పోదాం పదా అని అంటే, వాళ్ళు అంటున్నారు, నీకేమన్నా పెచ్చా? ఆల్రెడీ నీళ్ళు గోడలై నిలబడ్డాయి సార్, నీకు అర్థం కావట్లేదా అని అంటే, ఫరో అనుకుంటున్నాడు నాకు ఎప్పుడో ఆఫ్ అయింది, నాకేడ అర్థమవుద్ది. ఇక లోపలికి బలవంత పెట్టాడు. ఇక అందరు లోపలికి వచ్చారు. ఒక్కసారి సముద్రం లోపలికి ఎండిన నేలలో ఎప్పుడైతే వచ్చారో, ఇక వేగంగా రథాలు పట్టుకొని పోతుంటే రథపు చక్రాలు ఊడిపోతున్నాయి. అసలు ఆ టెన్షన్ ఎట్టుంటుందో ఆలోచించండి. అటు నీళ్ళు ఇటు నీళ్ళు, ఏదో హడావిడిగా వెళ్ళిపోదాం అనుకుంటే రథాల చక్రాలు ఊడిపోతున్నాయి, గుర్రాల కాళ్ళు జారుతున్నాయి. అసలు గుండె ఎట్టుంటుందో ఒకసారి ఆలోచించండి. నేను ఒకరోజు ఇదే వైజాగ్ నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తా ఉన్నాను. రాత్రి కారు తీసుకొని వెళ్తా ఉన్నాను. ఒక్కడనే పోతున్నా డ్రైవింగ్ చేసుకుంటూ, మ్యాప్ పెట్టుకున్నాను. ఇక పోతా ఉంటే మధ్యలో రోడ్డు లెఫ్ట్కి రైట్కి తిరుగుతుంది. ఇక మ్యాప్ ఏం చెప్తుందా అని చూస్తే సిగ్నల్ లేదు. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలో తెలీదు. ఇక ఒకే ఒక దిక్కు. ఎవడన్నా దారిన పోతే సార్ ఈ ఊరేటు అని అడగదా తప్ప ఇక వేరే దిక్కు లేదు. ఆడే కూర్చొని ఇంకా కారు లోపల లైట్ వేసుకొని ఆవిడ బిస్కెట్ ప్యాకెట్ ఉంటే తింటా కూర్చున్నా. రాత్రి అయిపోయింది, బాగా రాత్రి అయిపోయింది. అడవి మధ్యలో ఉన్నా, సిగ్నల్ లేదు. ఇక బిస్కెట్ అలా తింటున్నా, ఒకడు వచ్చి నా పక్కనే నిలబడ్డాడు. ఇక నా కథ ఏంటో ఆలోచించాను. ఈ కంటి చివరిలో ఆడు కనపడుతున్నాడు. ఒక ధైర్యం ఏంటంటే కారు అన్ని అద్దాలు పైకున్నాయి, కారు లాక్ ఉంది, అదొకటి ధైర్యం. కానీ ఈ రాత్రి ఒకడు వచ్చి నా పక్కన నిలబడ్డాడు. ఇక ఆ బిస్కెట్ కష్టంగా తిన్నా, అది అరగలేదు, అది వేరే సంగతి. కానీ నోట్లో అయితే పెట్టుకున్నా. చూద్దాం, ఎవడైతే వాడు ధైర్యం చేసి చూద్దామని చూస్తే నానేడే, ఆ లైట్కి నా చెయ్యే కదులుతున్నాడు. నాకే ఇంత భయం వేస్తే, నడి సముద్రం మధ్యలో రథం చక్రాలు ఊడిపోయి గుర్రాలు కింద పడుతుంటే వీళ్ళ కథ ఏంటో ఆలోచించు. ఈ ముసలాయన మోషేతో అన్నాడు, 80 సంవత్సరాల ముసలాయనతో దేవుడు అన్నాడు, కర్రెత్తాడు. కర్రెత్తే ఇలా గోడలుగా కిలోమీటర్ల పైకి నిలబడిన నీళ్లు ఒక్కసారి కుప్పకూలిపోయాయి అంతే. ఒక్కడు ఈ సైనికులు గజయితగాళ్ళు, నైల్ నది దగ్గర తరబీదు తీసుకుంటారు వీళ్ళు. ఒక్కడు కూడా తప్పించుకోలేదు, అందరూ మునిగి చచ్చారు. ఎందుకురా ఒక్కడు తప్పించుకోలేకపోయాడు? ఈతొచ్చు కదరా మీకు అని అంటే, వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారంటే, యుద్ధోపకరణాలన్నీ బరువైన ఇనుముతో వాళ్ళు పెట్టుకొని, మైమరువు కావచ్చు, దట్టి కావచ్చు, వాళ్ళు పెట్టుకొని వెనకాల వాళ్ళు కట్టుకోరు. వాళ్ళ సేవకులు వచ్చి గట్టిగా బిగిచ్చి కడతారు. అది ఇప్పాలంటే ఇంకోడే ఇప్పాలి, వీళ్ళు ఇప్పుకోలేరు. ఇప్పుడు నీళ్లు పడుతుంటే ఈడు ఆడుతాడు, అరే నాదెప్పరా అంటే యాడిప్పేది ఆల్రెడీ పోయా.
దేవుడే విరోధంగా గనక తిరిగితే నేల నుంచి తప్పించుకోలేవు, నీరు నుంచి తప్పించుకోలేవు. దేవుడే విరోధంగా తిరిగితే ఎట్టుంటుందో చెప్పనా? అభిషాలం అని ఒకడు ఉన్నాడు, దరిద్రుల సంఘానికి ప్రెసిడెంట్. ఆడు నాన్నకే విరోధంగా తిరిగాడు. అసలు అది గుండె లోపల కంకర రాళ్ళ అర్థం కాదు. వాళ్ళ సొంత నాన్నని చంపుదామని బయలుదేరాడు కంచరగాడిద మీద. మహా అహంకారి, నా అందానికి సాటి ఉందా అని చెప్పి తన తల వెంట్రుకల విషయంలో తెగ ఆనందించి, తెగ గర్వించి, తెగ అహంకారంతో బ్రతికేవాడు తన తల వెంట్రుకల బట్టి అభిషాలం. ఆయన తల వెంట్రుకలు కత్తిరించిన తర్వాత దాని బరువు కూడా చూసేవాడంట. అంత అందగాడు, విర్రవీగుతూ ఉంటున్నాడు. ఆయన అందము, ఆయన తల వెంట్రుకలు ఆయన ప్రజలందరినీ ఎట్టా ఆకట్టుకున్నాడో దాన్ని బట్టి. నాన్ననే సంపుదామని పోతుంటే వాడు అరణ్యములో పోతుంటే ఒక చెట్టు కొమ్మలు వచ్చి వాడి జుట్టునట్టే పట్టుకున్నాయంట. వాడి జుట్టును అట్లానే పట్టుకుంటే కింద వాడు ఏ కంచర గాడిద మీద అయితే కూర్చున్నాడు ఆ గాడిద కింద నుంచి వెళ్ళిపోయిందంట. అభిషాలం బహుశా అరుస్తూ ఉంటాడు, ఏ ఇట్రా ఇట్రా అంటే ఆ గాడిద ఇంకో చూసి గాడిద భాషలో చెప్పుంటే, దేవుడే నిన్ను సంపుతుంటే నేనెందుకురా అనుకొని పోయి ఉంటుంది. జుట్టు పట్టుకొని చెట్టు జుట్టు పట్టుకొని వేలాడిస్తూ ఉంటే గిల్ల 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 కొట్టుకుంటున్నాడు, తప్పించుకోలేకుండా ఉన్నాడు. సైన్యాధిపతి యోబు తన పనివారు వచ్చి బైబిల్ చెప్తున్న పదజాలను ఏంటో తెలుసా? తన గుండెకి గురి పెట్టి 10 మంది ఈటలతో పొడి చంపారంట. దేవుడే విరోధం అవుతే నేల నీరే కాదు, చెట్టు విరోధమే. దేవుడే విరోధవుతే నిప్పు కూడా విరోధే. షడ్రక్ మేషక్ అబెద్నెగోల్ని మంటలో ఏమన్నాడు నెబుకద్నెజర్ రాజు? ఇంతకు ముందు చెప్పా కదా, బ్రెయిన్ ఆఫ్ అవుతుందని. వీడికి కూడా అంతే, బ్రెయిన్ ఆఫ్ అయ్యి ఆల్రెడీ ఒకడు కాలే అంత మంట ఉంటే దాన్ని 7 రెట్లు చేయమన్నాడు. 7 రెట్లు మంట బగబగా మండుతూ ఉంది. దాంట్లో ఈ ముగ్గురు షడ్రక్ మేషక్ అబెద్నెగోని ఆ అగ్నిగుండంలో తోయడానికి బలమైన సైనికులు వచ్చి ఈ ముగ్గురిని అగ్నిలోనికి తోసేశారు. విచిత్రం ఏంటో తెలుసా? అగ్ని మధ్యలో పడిన ముగ్గురికి ఏం కాలే, తోసినోడు కాలిసి వచ్చాడు. వాడు కాలిసి వస్తుంటే చుట్టూ సైనికులైన స్నేహితులు ఉన్నారు, రాజున్నాడు, ఒక్కడు రక్షించలేకపోయాడు. ఆయనే నీకు విరోధంగా తిరిగితే నిప్పు కూడా నీకు విరోధమే. ఆయనే నీకు విరోధంగా తిరిగితే దెబోరా బారాకులు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు పైనుంచి వడగండ్లు తీసుకొని ఒక్కొక్కడి మీద పైనుంచి వేసాడంట. అది మీద పడితే దెబ్బకి చచ్చారంట. నింగి కూడా విరోధమే. దేవుడు విరోధంగా ఉంటే నేల, నిప్పు, నింగి, నీరు, గాలి, పంచభూతములు కూడా విరోధంగా తిరుగుతాయి. ఎవరు తప్పించుకోలేరు. నువ్వు చేసే పాపము నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో అని అనుకుంటున్నావేమో. అస్సల దేవుడి దగ్గర నుంచి తప్పించుకోగలిగిన నాదుడే లేడు. బైబిల్ చెప్తున్న మాట హెబ్రీ 4:12 ఉంటుంది, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని దృష్టికి సమస్తము మరుగు లేక తేటగా కనపడదు. నువ్వు తప్పించుకోలేవు ఆయన దగ్గర నుంచి. అది నీ భ్రమ, అది నీ అపోహ, అది నీ మైకం, అది నీ మోసం, అది నీ బుద్ధిహీనత. నేను దేవుడి దగ్గర నుంచి తప్పించుకుంటానేమో. నేను చదువుకునే రోజుల్లో ఒక పెద్ద అట్ట ఉండింది, ఆ రైటింగ్ ప్యాడ్ పెద్దది. దాని మీద పుస్తకం పెట్టుకున్నా. చదివేవాడిని కాదు కానీ మా అమ్మ తిడుతుందని పుస్తకం పెట్టుకున్నా. రక్షించబడిన తర్వాత చదువుకున్నా. రక్షణ ముందు పెద్దగా చదివేవాడిని కాదు. ఇక పుస్తకం పెట్టుకొని టైంపాస్ చేస్తూ ఉంటే ఒక గండు చీమ నా చెప్తా ఉన్నా వచ్చిందే. ఇలానే ఒక గండు చీమ తిరుగుతూ ఉండింది. దాన్ని తెచ్చుకొని పుస్తకం మీద పెట్టుకొని పెన్సిల్ బాగా షార్ప్ చేసి 2 పెన్సిల్ పట్టుకొని దాన్ని గుచ్చుకుంటూ ఆడుకుంటూ కూర్చున్నా, చిన్నవాడిని. అప్పుడే మా అమ్మటి వచ్చింది. మా అమ్మటి రాగానే
ఇప్పుడు మా అమ్మ చూస్తే తిడతాదని 2 పెన్సిళ్ళు పెట్టి పుస్తకం వంక చూస్తున్నా. నేను ఏ చీమతో అయితే ఆడుకుంటున్నానో ఆ చీమను వంక చూసి ఈ నన్ను చూడట్లేదురా పారిపోదాం అనుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఇక చివరి వరకు వచ్చేస్తుంది. మా అమ్మ ఏమి ఇంకా పోవట్లేదు. ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోతే ఆ చీమను పట్టుకుందాం చివరి వరకు వచ్చేస్తుంది. ఆ చీమను వంక చూసి ఈ నన్ను పట్టుకునేటట్లేదు, త్వరగా వెళ్దామని వెళ్ళిపోతా ఉంది. అంత లోపల మా అమ్మ వెళ్తే ఏడకే నువ్వు పోయేదని తెచ్చి మళ్ళీ ఎడబెట్టి. నా ముందు ఒక చీమే తప్పించుకోలేకపోతే దేవుడి నుంచి తప్పించుకోవడం అనుకునేది అంతకంటే బ్రెయిన్ ఆఫ్ పరిస్థితి ఇంకోటి ఉంటుందా? నువ్వు దేవుడి నుంచి తప్పించుకోలేవు. ఈ దేవుడు పాపమును పాపులను హృదయమార అసహించుకునే దేవుడు. ఆయనకి చెడ్డ కోపం పాపులంటే. ప్రతి దినము 73లో చదివాం కదా, ప్రతి దినము ఆయన కోపమును ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. 73లో కాదు 7లో చదివాం. ప్రతి దినము ఆయన కోపం కుమ్మరిస్తున్నాడు. ఎక్కడికి తప్పించుకుంటావు నువ్వు దేవుడి దగ్గర నుంచి? అసాధ్యము. ఆ దేవుడి నుంచి తప్పించుకోలేవు. ఇప్పుడు మీకు అర్థమైందా? రక్షణ అంటే దేని నుండో? రక్షణ అని అంటే దేవుని కోపము నుండి రక్షణ, దేవుని ఉగ్రత నుండి రక్షణ, దేవుని రౌద్రము నుండి రక్షణ. పాపము చేసిన మన మీద దేవునికి ఎందుకంత కోపము అని అంటే, దేవుడు తన స్వరూపము తన పోలిక ఆయనలాగా ఉండాలి అని మనల్ని తయారు చేస్తే నాకు దేవుడు వద్దు పో. ఆ మాట కూడా చదివితే బాగుంటుందేమో. రోమీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. దేని మీదో తెలుసా? రెండిటి మీద అంట. ఒకటి దుర్నీతి మీద బయలుపరచబడతా ఉంది, భక్తిహీనత మీద బయలుపరచబడతా ఉంది. ఇంగ్లీష్లో అయితే వికెడ్ వికెడ్నెస్ అండ్ గాడ్లెస్నెస్, రెండిటి మీద ఆయన కోపం ఆకాశము నుంచి బయలుపరచబడతా ఉందంట. ఈ రెండేంటో తెలుసా? ఒకటి చేసే తప్పులు దుర్నీతి మీద బయలుపరచబడతా ఉంది. రెండోది నా భాష ప్రకారం, నా బైబిల్ ప్రకారం గాడ్లెస్నెస్ అంటే మాకు దేవుడు అవసరం లేదు సార్, మాకు దేవుడు అవసరం లే, నాకెందుకు దేవుడు, నేను హ్యాపీగా బతుకుతా, నేను హ్యాపీగా చేసుకో, నాకు దేవుడు అవసరంలే. ఈరోజు మానవుడు కనిపెడుతున్న దాదాపు ప్రతి టెక్నాలజీ వాడి కనిపెట్టే యొక్క పరోక్ష ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడా మాకు నువ్వు అవసరంలే. సైన్స్ బాగా పెరిగింది, టెక్నాలజీ బాగా పెరిగింది, జనరేటివ్ AI కూడా వచ్చేసింది, మాతో నీకు పెద్ద పని లేదు. ఒకప్పుడు నువ్వు ఒక్కడివే సర్వాంతర్యాం అనుకుంటున్నావా? ఈరోజు మా శాటిలైట్లు కూడా ప్రపంచం అంతా తిరుగుతుంది, ప్రపంచం అంతా ఏం జరుగుతుందో మా కళ్ళకు కూడా కనిపిస్తున్నాయి. నీకొక్కడికే కాదు దేవుడా, నువ్వు ఒక్కడవే వరాలు ఇచ్చేవాడివా. ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చేసాయి, మేము కూడా ఇక్కడ నుంచి గిఫ్ట్లు పంపించగలము. ఓ దేవుడా, నువ్వే ప్రపంచంలో అందరితో మాట్లాడగలను అనుకుంటున్నావా? మేము కూడా ప్రపంచంలో ఏ మూలన ఏ దేశంలో ఎవడున్నప్పటికీ వాట్సాప్ కాల్లో మేము కూడా మాట్లాడగలం. దేవుడా, ప్రశ్నలన్నిటికీ నువ్వు ఒక్కడవే జవాబులు ఇచ్చే మహా సర్వజ్ఞాని అనుకుంటున్నావు నువ్వు, పాతకాలపోడివి నువ్వు. మాకు జనరేటివ్ AI, ChatGPT, కోపైలట్ ఇలాంటివి చాలా వచ్చాయి, మేము ఏ ప్రశ్న అడిగినా అది మాకు జవాబిస్తుంది. ఇంకో మాటలో పరోక్షంగా మనిషి ఏమంటున్నాడో తెలుసా? మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు అవుట్డేటెడ్, మాకు నువ్వు అవసరం లేదు. ఇలా దేవుడు అవసరం లేదనుకొని ఆది కాండము నుండి కూడా మానవుని ప్రయత్నం ఏంటంటే దైవరహితమైన జీవితం జీవించడం. అడిగే దేవుడు వద్దు, పాపాన్ని అడ్డగిచ్చే దేవుడు వద్దు, లెక్కడుగుతాడు అని అని అనే ఆ భయం పెట్టే దేవుడు వద్దు, దేవుడే వద్దు.
మేమే దేవుళ్ళం అనుకొని బ్రతికే మానవాళి మీద ఆయన కోపమంతటిని పరలోకము నుంచి ఆయన కుమ్మరిస్తూ ఉంటున్నాడంట. దేవుడు అవసరం లేదు అని అనుకునే స్థితి. నేను ఒకరోజు ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాను. అది కాస్త పెద్ద మీటింగే. ఒక 5-6 వేల మంది వచ్చారు. ఇక ఆ మీటింగ్లో నేను 6 రోజులు ఉన్నాను. రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక 5-6 వేల మందిని చూస్తున్నా, వాక్యం చెప్తున్నా. అయిపోయింది. మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయా. మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక అలవాటు ఏంటంటే, ఏ మీటింగ్ ఉందన్నా ఎవరితో ఒకరితో ప్రార్థన చేయించుకోవడం, నా భార్యతో ప్రార్థన చేయించుకోవడం అలవాటు. నాకు పెళ్లి కాకముందు మా అమ్మతో ప్రార్థన చేయించుకోవడం అలవాటు, లేకపోతే ఎవరో ఒకరితో ప్రార్థన చేయించుకోవడం అలవాటు. ఇక రోజు 5-6 వేల మందిని చూసి అలవాటు అయిపోయిందిగా. వారం రోజులు ఇక ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఒక బర్త్డే మీటింగ్ ఉండింది. ఆ బర్త్డే మీటింగ్లో 4 ఉంటారు. అమ్మ, నాన్న, ఓ పిల్లోడు, ఆడి తమ్ముడు, ఈ పెద్దోడు బర్త్డే. ఇక బయలుదేరి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మా ఆవిడంది, ప్రార్థన చేయనండి అంటే, మనమంతా ఇప్పుడు 6,000 కథలో బతుకుతున్నాం కదా, చిన్న మీటింగ్ పర్లేదులేరా అన్న. మా ఆవిడ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు అని అనిపించింది అప్పటికే. ఇంకా సరే పర్వాలేదులే అని ఎక్కాము, బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇక కూర్చున్నాం. మేము ఒక 4-5 వాళ్ళు ఒక 4. చిన్న మీటింగ్. మనమంతా 5-6 వేల అగ్గాల్లో బతుకుతున్న వాళ్ళు. ఇక ఈ చిన్న మీటింగ్. ఇంకా వాడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అన్న పాట పాడండి అంటే వీళ్ళు పాట పాడేశారు. తర్వాత వాక్యం చెప్పడానికి నిలబడిన తర్వాత ఒక్క వచనం గుర్తొస్తే ఒట్టు. ఇక అసలు తిరగట్లే, రాట్లే. ఆఖరికి యోహాను సువార్త 3:16 కూడా గుర్తు రాట్లే. నేనేం చెప్తున్నాను నాకే అర్థం కావట్లే. నాకు అర్థం కాదు, ఆ 2 చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈడేం చెప్తున్నాడు వీడికి అర్థం కావట్లే. వాళ్ళకు కూడా అర్థమైంది, నాకేం అర్థం కావట్లేదు. ఇంకెక్కువసేపు చెప్తే గందరగోళం అవుద్దని నేను త్వరగానే ముగిచ్చేసే. అయిపోయింది కథ. భోజనాలు అయిపోయాయి. ఇక తిరిగి వచ్చేటప్పుడు మా ఆవిడ, ఏంటండి ఏం చెప్పారు మీరంటే, నీకేమన్నా అర్థమైందా? నాకు అర్థం కాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీకన్నా అర్థమైందా? అప్పుడు బుద్ధి వచ్చింది. ఒక చిన్న పని కూడా ఆయన లేకుండా చేయలేము, ఓ చిన్న మెట్టు కూడా ఆయన లేకుండా వేయలేము. విర్రవీగొద్దు. టైటానిక్ లాంటి మహా పెద్ద ఓడనే కట్టిన తర్వాత ఆ ఇంజనీరు చెబుతా వచ్చిన మాట, దేవుడు ముంచిన మునిగని ఓడ, గాడ్ అన్సింకబుల్ షిప్. మునిగి కూలిపోయి చచ్చిపోయారు. ప్రిడా, దేవుడు లేకుండా మనం ఉనికి లేదు. అపోస్తుల కార్యాలు 17:25 ఈ మాట ఉంటే అది మనం ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాం, చలిస్తున్నాం, మనము జీవిస్తున్నాము. మనం అసలు బతికున్నామంటే ఆయనలోనే. ఫర్ ఇన్ హిమ్ వి లివ్, మూవ్ అండ్ హ్యావ్ ఆ బీయింగ్. ఆయనలో బ్రతుకుతున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయనలోనే అస్తిత్వం కలిగి ఉన్నాము. దేవుని కోపం, మాకు దేవుడు అవసరం లేదు అనే వాడి మీద విపరీతంగా కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు నీలో ఒక ప్రశ్న రావచ్చు, సార్ నేను చాలా రోజుల నుంచి పాపం చేస్తున్నాను సార్, ఏమవ్వలేదుగా. ఎందుకు ఏమవ్వలేదో చెప్పనా? ఈ దేవుడికి పాపుల మీద కోపం పెరిగినప్పుడు ఒకేసారి శిక్షేయడు. ఆ దేవుడికి ఒకడి మీద కోపం బాగా పెరిగితే ఆయన చేసే పని ఏంటో చెప్పనా? వాడికి భ్రష్ట మనస్సుకి వదిలేస్తాడు, ఎక్కువ పాపం చేసుకోవడానికి వదిలేస్తాడు. పాపం చేయించడు, ఎక్కువ పాపం చేసుకోవడానికి వదిలేస్తాడు, గర్వించడానికి వదిలేస్తాడు, విచ్చలవిడిగా బతకడానికి వదిలేస్తాడు. దాని అర్థం ఏంటంటే అయిపోయా వీడి కథ. మా ఊర్లో పెద్ద ఆయన ఉన్నాడు, కోటీశ్వరుడు, కోట్లు ఆస్తి. వాళ్ళ స్కూల్లోనే మేము ఆరాధనకి కూడా వస్తాం. ఆ పెద్ద ఆయనకి క్యాన్సర్ వచ్చింది, ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. డాక్టర్ గారు, నీకు ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉందయ్యా అని చెప్పి ఒక 3 పేపర్లు ఇచ్చి, ఈ 3 పేపర్లు ఉండే తినొద్దు అని చెప్పాడు. 3 నెలలకు ఎంత జాగ్రత్తగా ఉన్నా అది 2వ స్టేజ్కి వెళ్ళిపోయింది. 2వ స్టేజ్ క్యాన్సర్ అయితే మళ్ళీ పోతే ఈసారి 6 పేపర్లు ఇచ్చాడు, తినొద్దు 6 పేపర్లో ఉంటున్న వస్తువులు.
4-5 నెలలకి 3వ స్టేజ్కి వెళ్ళిపోయింది అది. ఇక తీసుకెళ్తే ఆయన ఏకంగా ఒక పుస్తకమే ఇచ్చాడు, ఇవన్నీ తినొద్దని. ఒక 3-4 నెలలకి అది 4th స్టేజ్కి వెళ్ళిపోయింది, 4వ అంతస్తుకి వెళ్ళిపోయింది క్యాన్సర్. ఈసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారు తెలుసా? మీకేమి నచ్చుతే తినండి సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి సార్. వాళ్ళ కొడుకుతో చెప్తున్నాడు, ఈయనకేం కావాలో పెట్టు, బిర్యానీ తింటే పెట్టు, కబాబు తింటే పెట్టు, ఏ మాంసం తింటే పెట్టు, ఏ పండు తింటే పెట్టు, ఏ ఊరు తిరగాలంటే తిప్పు అని అంటే ఈ కొడుకు ఏం అర్థం కావట్లే. ఫస్ట్ స్టేజ్ కొత్తేనేమో 3 పేపర్లు ఇచ్చాడు, సెకండ్ స్టేజ్ కొత్త 6 పేపర్లు ఇచ్చాడు, థర్డ్ స్టేజ్ కొత్త ఏకంగా పుస్తకం ఇచ్చాడు, 4th స్టేజ్కి వచ్చి ఏమన్నా తినమంటున్నాడు అంటే వాళ్ళ డాడీని బయటకు తీసుకెళ్ళి వచ్చి, ఏంటి సార్ మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అంటే డాక్టర్ గారు అన్నారు, మీ నాన్న పోతాడు, ఇక మీ నాన్న పోతాడు, ఏమన్నా తిన్నీ కాక. దేవుడు కూడా ఒకడిని వదిలేస్తే ఇదే కథ, ఏమన్నా పాపం చేసుకో అన్నట్టు వదిలేస్తాడు. అది ఒక గుర్తు దేనికో తెలుసా? దేవుడు నిన్ను కొట్టట్లేదు, దేవుడు నిన్ను ఆపట్లేదు, దేవుడు నిన్ను గద్దించట్లేదు, దేవుడు నిన్ను అరికట్టట్లేదు అని అంటే 4th స్టేజ్ క్యాన్సర్ లాంటిది, ఇక వదిలేస్తున్నాడేమో అని జాగ్రత్త పడు. ఆయన చేతి నుంచి మాత్రం తప్పించుకునే ఆలోచన కూడా చేయబాకు. ఎవడు తప్పించుకోలేదు, తప్పించుకోవట్లేదు, తప్పించుకోలేడు కూడా. ఈ దేవునికి మన మీద విపరీతమైన కోపము, ఆ కోపమును మన మీద వేస్తూ ఉంటున్నాడు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు స్థలంలో ఉంచావు, నీవు వారిని ఎత్తి కిందేస్తూ ఉంటున్నావు. అహంకారులని ఆయన ఎదిరించును. ఆయన సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోతాయి. ఆయన మాట్లాడితే అడవులు వణుకుతాయి. ఆయన మాట్లాడితే పర్వతములు కదిలిపోతాయి. ఆయన మాట్లాడితే ఉరుములు మెరుపులు దండిగా కురుస్తాయి. అలాంటి దేవునికి మన మీద కోపం ఉంటే ఎక్కడికి తప్పించుకుంటాం? ఏంటి మన కథ? అయితే ఇది సగం సత్యం మాత్రమే. ఈ రాత్రి ఈ కూడిక పెట్టింది, దేవుడికి నీ మీద కోపం ఉంది, నిన్ను చంపుతాడు, నిన్ను కాలుస్తాడు, నిన్ను నరకంలో వేస్తాడని చెప్పడానికి కాదు. ఇది చెప్పడానికి కూడిక అవసరమే లేదు. ఈ కోపము చూపించే దేవుడికి ప్రేమ కూడా ఉంది. ఈ దేవుని కోపము నీ మీద రభసగా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు, ఈ దేవుని సర్వశక్తి కలిగిన కోపము నీ మీద పరిగెత్తుకుంటా వచ్చేటప్పుడు, నిన్ను మింగడానికి, నిన్ను కాజేయడానికి, నిన్ను తొక్కేయడానికి, నిన్ను అదిమేయడానికి, నిన్ను అనిపేయడానికి, నిన్ను నాశనం చేయడానికి ఈ కోపం పరిగెత్తుకుంటా వచ్చినప్పుడు ఆయన ప్రేమ ఈ కోపాన్ని అడ్డుకుంది. ఆ కోపాన్ని ఏ పాస్టర్ ఆపలేరు, ఆ కోపాన్ని నువ్వు ఆపలేవు, నీ భక్తి ఆపలేదు, నీ మతం ఆపలేదు, ఏ చర్చి ఆపలేదు, ఏ సంఘము ఆపలేదు. ఈ ప్రపంచం మానవాళి, ఈ 7 ఖండాలు కలిసి వచ్చిన దేవుని కోపము ఒకడి మీద కుమ్మరిచ్చేటప్పుడు ఆ కోపాన్ని ఆపగలిగినోడు ఒక్కడు కూడా లేడు. ఎవడు ఆ కోపాన్ని ఆపలేడు. ఆయన కోపాన్ని ఆపగలిగింది ఆయన ప్రేమ మాత్రమే. అంత సర్వశక్తి కలిగిన కోపం, సర్వశక్తి కలిగిన ఉగ్రత, సర్వశక్తి కలిగిన ఆయన శాపం, సర్వశక్తి కలిగిన రౌద్రం పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎవడడ్డొచ్చినా ఆహుతి అయిపోతాడు, ఎవడడ్డొచ్చినా కాలిపోతాడు, ఎవడడ్డొచ్చినా బుడిద అయిపోతాడు. దాన్ని ఆపగలిగింది దేవుని ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన శిలువ మీద నీ కొరకు నా కొరకు పెడతా వచ్చాడు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తే ఈ మాట బాగా అర్థమవుద్దేమో మీకు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా నాన్న చాలాసార్లు నాకు ఈ మాట చెప్పాడు, అరే ఎవ్వడి బైక్ ముట్టుకోబాకురా, చెప్తున్నా ఎవ్వడి బైక్ ముట్టుకోబాకు, హెల్మెట్ వేసుకొని పో, చెప్తున్నా మర్యాదగా ఉండదు, హెల్మెట్ వేసుకెళ్ళు, ఫాస్ట్గా నడిపించబాకరా, బైక్ ఫాస్ట్గా నడిపించబాకు చెప్తున్నా, ముగ్గురు పోబాకండి, కట్లు తీసుకోబాకు, అర్ధరాత్రుల్లో డ్రైవ్ చేయబాకు. మా నాన్న ఎన్నిసార్లు చెప్పాడో నాకు. వేరేవాడు బైక్ నడిపించబాకు, హెల్మెట్ వేసుకోకుండా పోబాకు, స్పీడ్గా పోబాకు, కట్లు తీసుకోవద్దు, ముగ్గురిని కూర్చోబెట్టుకోబాకు, అర్ధరాత్రుల్లో పోబాకు, కట్లు తీసుకోవద్దని ఖచ్చితంగా ఎన్నిసార్లు చెప్పాడు మా డాడీ. ఉడుకు రక్తం.
నైజమే, పోవద్దు అంటే పోవాలి, చూడొద్దు అంటే చూడాలి, ముట్టొద్దు అంటే ముట్టాలి. వేరేడు బైకే తీసుకున్నా. ముగ్గురం కూర్చున్నాం, వెనకాల ఇద్దరిని కూర్చోబెట్టా. హెల్మెట్ వేసుకోలే. అర్ధరాత్రి చాలా వేగంగా పోతా ఉన్నా, హైదరాబాద్లో చాలా స్పీడ్గా పోతా ఉన్నా. పోయేటప్పుడు నా అద్దం యొక్క చివర ఒక బస్సు కట్ట తగిలింది. అది తగిలిందో లేదో బ్యాలెన్స్ అవుట్ అయిపోయి మా ముగ్గురు నుంచి కింద బండి వెళ్ళిపోయింది. బండి వెళ్ళిపోవడం 2 బండ్లను కొట్టేసి ఫుట్పాత్ మీద ముగ్గురు నడుస్తుంటే ముగ్గురిని కొట్టేసింది. ఇటొక 4 అటొక 3, అందరు ఎగిరి ఇసిరేసినట్టు పడ్డారు. అక్కడొకడు, అక్కడొకడు. నా వెనకాల ఉంటున్నాడు వాళ్ళ ఇంట్లో ఒకడే కొడుకు, వాడి వెనకాల ఉంటున్నాడు వాడి ఇంట్లో ఒకడే కొడుకు. నా వెనకాల ఉంటున్నాడు తల పగిలింది, ఆ వెనకాల ఉంటున్నాడు ఊపిరితిత్తులన్నీ ఇరిగిపోయాయి. ఈ రిబ్ కేజ్ అంతా ఇరిగిపోయింది. అందరం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. 9 బెడ్లో ఉన్నారు. డాక్టర్ వచ్చి ఎన్ని యాక్సిడెంట్లు అంటే, ఆడు చేశాడు సార్, ఒక్క యాక్సిడెంటే. మా నాన్నకు ఫోన్ వెళ్ళి, సార్ మంజిత్ పాల్ మీ కొడుకేనా? మళ్ళీ ఏమైంది? మా కొడుకే సార్, బైక్ యాక్సిడెంట్ అయింది, 9 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఎవడి బండి? ఫలానా బండి నెంబర్. వీడిది కాదు. హెల్మెట్ వేసుకున్నాడా? లేదు సార్. ఫాస్ట్గా పోతున్నాడు, స్పీడ్గా పోతున్నాడు సార్. ఎంతమంది ఉన్నారు బండి మీద? 3 ఉన్నారు. ఎప్పుడైంది? ఇప్పుడే అయింది. మా నాన్నకి ఎంత కోపం వచ్చింది తెలుసా? సావరా దరిద్రుడా, సావు. ఎందుకు బతికేవరా నువ్వు? సావు. సస్తే బాగుండు కదరా, నువ్వు చెప్పే కదరా నీకు, సావు. ఎవడు పెట్టాలరా ఈ 9 మందికి డబ్బులు? నేను పెట్టను. ఏం చేసుకుంటావు చేసుకొని సావుపో. మా నాన్నకి పిచ్చి కోపం వచ్చింది నా మీద. అంత కోపం వచ్చినా హాస్పిటల్కి వచ్చాడు. నా పక్కన నిలబడ్డారు. ముఖం నిండా కోపం, కానీ కళ్ళల్లో కన్నీరు. ఓ పక్కన సారా, ఇంకో పక్కన గట్టిగా తగిలిందారా. అదే సువార్త. ఓ పక్కన దేవుడికి పాపాన్ని చూస్తుంటే పిచ్చి కోపం, ఇంకో పక్కన ప్రేమ. ప్రేమించి మా నాన్న 9 మంది బిల్లు కట్టాడు. 2 కోర్టు కేసులు అయ్యాయి. 2 కోర్టు కేసులు మా నాన్నే అడ్వకేట్ ఫీజు కట్టాడు. నువ్వు పాపం చేసినప్పుడు ఏ దేవుడైతే తన కోపం పోస్తున్నాడో, ఇక్కడ ఒక మాట చెప్పాలేమో నేను, పరిశుద్ధత లేని దేవుడితో సమస్య లేదు. పరిశుద్ధత లేని దేవుడు, పాపాన్ని చూసి చూడనట్టు ముఖం తిప్పుకునే దేవుడు పాపి అయిన మానవుడికి భలే ఇష్టం. ఎందుకు అనంటే, వీడు పాపే, దేవుడు పాపే. పాపి అయిన దేవుడికి పాపం మీద పెద్ద కోపం ఉండదు. స్వయంగా తానే పాపాలు చేసుకునే దేవుడికి పాపి అయిన మానవుడి మీద పెద్ద ఉగ్రత ఉండదు. పాపాలని చూసి చూడనట్టు ముఖం తిప్పుకోగలడు, కానీ బైబిల్ దేవుడు అలా కాదు. బైబిల్ దేవుడు పరిశుద్ధుడు. ఆయన మహాపరిశుద్ధతలో నివసిస్తున్న దేవుడు. ఒక్క తప్పు కూడా ఆయనలో లేదు కాబట్టి ఆయన పాపాన్ని మాత్రం తట్టుకోలేడు. అయితే అదే పరిశుద్ధుడైన దేవుని హృదయంలో ప్రేమ కూడా ఉంది. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, చాలాసార్లు ఈ వచనాన్ని చాలా అవలీలగా చదివేస్తాం. దేవుడు లోకమునెంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించను. తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించడం అంటే ఎప్పుడైనా ఆగి చదివావా? తన అద్వితీయ కుమారుణ్ణి ప్రేమతో అనుగ్రహించెను.
శిలువ మీద తన కుమారుడిని పెడతా వచ్చాడు. తన కుమారుడిని తన ప్రేమతో పెడతా వచ్చాడు. ఏ దేవుడైతే పాపులని హృదయమారా అసహించుకుంటాడో, ఏ దేవుడైతే గర్విష్ఠుల్ని అణిచివేస్తాడో, ఏ దేవుడైతే అక్రమాన్ని చూసినప్పుడు తిక్కలేస్తాడో, ఏ దేవుడైతే నిశ్చయముగా కాలు జారు స్థలములో వాళ్ళని పెట్టి ఉన్నాడు, ఏ దేవుడైతే ప్రతి దినము వారిపై ఉగ్రత కుమ్మరిస్తున్నాడు, అదే దేవుడు ప్రేమతో తన ప్రియ కుమారుడిని తీసుకొని వచ్చి శిలువ మీద పెట్టాడు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి, ఏ దేవుడైతే లోకాన్ని అసహించాడు, ఏ దేవుడైతే లోకం మీద కోపం కుమ్మరిస్తున్నాడు, అదే దేవుడికి హృదయంలో ప్రేమ ఉంది. తన కుమారుడిని శిలువ మీద పెట్టాడు. తన కుమారుడిని శిలువ మీద పెట్టి ఇక పరలోకము నుంచి ఒక పక్కన తన ప్రేమని వేలాడతీశాడు శిలువ మీద. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిలో తన ప్రేమ వేలాడుతూ ఉంటే, తన లోపలుంటున్న ఆగ్రహం, తన లోపలుంటున్న కోపం, తన లోపలుంటున్న ఉక్రోషం అంతా తీసుకొని తన కుమారుడి మీద, తన ప్రేమ మీద వేశాడు. ఆ రోజు జరిగిన యుద్ధానికి సమానమైన యుద్ధం ఇంకోట్లేదు. ఎందుకు తెలుసా? ఆయనకుంటున్న కోపం వచ్చి, ఆయన సర్వశక్తి కలిగిన కోపం, ఆయన సర్వశక్తి కలిగిన ప్రేమని సిలువలో తాకింది. ఆయన సర్వశక్తి కలిగిన వాత్సల్యత, ఆయన సర్వశక్తి కలిగిన ఆ శాపానికి సిలువలో వచ్చి రెండూ కొట్టుకున్నాయి. ఆయన సర్వశక్తి కలిగిన దయ, ఆయన సర్వశక్తి కలిగిన రౌద్రం రెండు వచ్చి సిలువలో కొట్టుకుంటా వచ్చాయి. ఒకవేళ ఒక బాల్, చిన్నపిల్లోడు బాల్ పోయి చిన్నపిల్లోడు బ్యాట్కి తగిలితే ముచ్చటగా ఉంటుందేమో, ఓ సైకిల్ గోడకు పోయి కొట్టుకుంటే చూడ్డానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, రెండు వేగంగా వెళ్ళే కారులో కనుక ఒకటి ఢీ కొడితే దాన్ని అపాయం అంటారు. రెండు వేగంగా శతాబ్ది లాంటి ట్రైన్లు, ఈ రెండు ట్రైన్లు వచ్చి వేగంగా కొట్టుకుంటే దాన్ని పెద్ద అపఘాతము అని అంటారు. ఒక భూమి పోయి ఇంకో భూమిని కొట్టుకుంటే ఎట్టుంటుంది ఆలోచించగలవా? అంతకంటే భయంకరమైందైంది శిలువ మీద. దేవుని సర్వశక్తి కలిగిన కోపం దేవుని సర్వశక్తి కలిగిన ప్రేమనే కొట్టుకుంది. ఇది విశ్వాలు కొట్టుకుంటే జరిగే విపత్తు కంటే భయంకరమైంది జరిగింది. ఆయన తన ఆగ్రహం అంతా కుమరించాడు, తన కోపమంతా వేశాడు, తన లోపలుంటున్న పంతమంతా, తన లోపలుంటున్న కసి కక్ష మొత్తం కట్టి ఒక్కసారి వేశాడు, మొత్తం కుమ్మరిచ్చాడు. అదంతా వచ్చి యేసు ప్రభుని తాకింది. యెషయా 53 చెప్తుంది, అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. అదేంటి సార్, మీ కొడుకు కదా? కొరింథీయులకు రాసిన పత్రిక దానికి జవాబు చెప్తుంది, ఏ పాపము ఎరగని ఆయనను పాపముగా చేసెను. యేసు ప్రభు శిలువ మీద పాపి అవ్వలే. నేను పాపి అవ్వాలంటే ప్రపంచం నన్ను పాపిగా చేయలేదు, నేను కావాలని పాపం చేస్తేనే పాపినవుతా. యేసు ప్రభు పాపం చేయలేదు కాబట్టి ఆయన పాపి కాడు, ఆయన పాపి అవ్వలేదు. కానీ ఆయన మీద లోక పాపములన్నీ పెట్టారు కాబట్టి ఆయన పాపముగా మార్చబడ్డాడు. దేవుడు తన ఉగ్రతంతటిని ఆ పాపమును చూసి ఇరిచేశాడు. యేసు ప్రభుని ఇరిచేశాడు, యేసు ప్రభుని పిండేశాడు, యేసు ప్రభుని చంపేశాడు. ఎందుకు అనంటే తన కోపమంతా, తన కసంతా తీసేసేసాడు. ఈ రెండు తగిలి, ప్రేమకి కోపం, దయకి ఉగ్రత, వాత్సల్యతకి ఆయన శాపం తగిలి యేసు ప్రభు ప్రాణాన్ని తీసేసింది. ఆయన శిలువ మీద తన ప్రాణాన్నే వదిలేస్తా వచ్చాడు. ఈరోజు ఆయన ఏమంటున్నాడో తెలుసా? రోమ 8:1 క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు అనంటే ఆ శిక్ష అంతా యేసుకి తగిలి అయిపోయింది, ఆ కోపమంతా యేసుకి తగిలి అయిపోయింది, ఆ ఉగ్రతంతా యేసుకి తగిలి అయిపోయింది. అయితే ఓ చచ్చిన ఆయన గురించి ఇంత మీటింగ్ పెట్టి మాట్లాడాల్సిన పిచ్చ నాకు లేదుగా, ఇంత మీటింగ్ పెట్టాల్సిన పిచ్చి ఈ స్థానిక సంఘానికి లేదుగా. ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ఏమి చూపిస్తుందో తెలుసా? ఉగ్రత అయిపోయింది,
ఆగ్రహం అయిపోయింది, శాపం అయిపోయింది, దేవుని కసి, దేవుని కోపం అయిపోయింది. అవన్నీ నన్ను సమాధికి పంపించాయి. కానీ ఇదిగో నేను తిరిగి లేచాను. ఆ శిక్ష, ఆ పాపం యొక్క ఉగ్రత, శాపం మొత్తం అయిపోయింది. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హోరున ఘోరంగా వర్షం పడతా ఉంటే ఓ పెద్ద ఆయన దగ్గర గొడుగుంటే పరిగెత్తుకుంటా ఆయన గొడుగు దగ్గరికి వెళ్ళి ఆ గొడుగు కింద నిలబడితే ఎంత వర్షం పడినీగాక చుక్క నా మీద పడడు, నేను తడవను. 10 నిమిషాల వర్షంలో 2 నిమిషాలు గొడుగు కింద ఉండి ఇక చాలే నేను వెళ్తాను సార్ బయటకి అని చెప్పి బయటకు వచ్చాననుకో, 2 నిమిషాలే నేను తడవకుండా ఉంటాను. బయటకు వచ్చిన వెంటనే మొత్తం తడిసిపోతాను. యేసు ప్రభు కూడా అలానే పిలుస్తున్నాడు. క్రీస్తు యేసు నందున్న వారికి, ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది, నవ్ అంటూ హిమ్ హూ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్ దేర్ ఈస్ నో కాండమ్నేషన్. ఇప్పుడు క్రీస్తులో ఎవరున్నారు? ఎంతసేపు గొడుగు కింద ఉంటావు అంతసేపు తడవవు. అట్లానే యేసులో ఎంతసేపు ఉంటావు, యేసు కింద ఎంతసేపు ఉంటావు అంతసేపే క్షేమం. ఆయన కలిసి వెళ్ళిపోవడం కాదు రక్షణ అంటే, ఆయనని కలిసి ఆయనతో పాటే ఉండిపోవడం. ఆయన దగ్గరికి వచ్చి వదిలి వెళ్ళిపోవడం కాదు. రావడం ఒక ప్రార్థన చేయడం, రావడం చెయ్యెత్తడం, రావడం ఏదో పాపాలు ఒప్పేసుకొని నన్ను కడిగేయి ప్రభువా అని అడిగి వెళ్ళిపోవడం కాదు. ఆయన దగ్గరికి రావడం, ఇంకెన్నడూ వదలకుండా ఆయనతో పాటు ఉండిపోవడమే రక్షణ అంటే. ఇంత ప్రేమ కలిగిన రక్షకుడిని వదిలి ఎక్కడికి పోతావు? అర్థమైందా రక్షణ అంటే? నువ్వు రక్షించబడేది బావైతే తాడు సరిపోద్ది, నువ్వు రక్షించబడేది మంట అయితే నీరు సరిపోద్ది, నువ్వు రక్షించబడేది నొప్పి అయితే మాత్రం సరిపోద్ది. నువ్వు రక్షించబడేది దేవుని ఉగ్రత నుండి. దీన్ని ఆపగలిగింది ఏదీ లేదు. దీన్ని ఆపగలిగింది దేవుని ప్రేమ మాత్రమే. ఆ ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సిలువ వేయబడిన యేసుని చూడు, యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన యొద్దకి రా. ఆయన మృత్యుంజయుడుగా నీ పాపం యొక్క శాపము, నీ పాపం యొక్క ఉగ్రత, కోపము, కసి మొత్తం తీర్చేశాడు. ఆయన అంటున్నాడు, ఇక నా దగ్గరకు వస్తే ఏమీ ఉండదు, నా దగ్గరకు వచ్చేయి. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా? ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ ఊరో, నీ పేరేంటో, నీ కథ ఏంటో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు. నువ్వు ఈ యేసు దగ్గరికి రాకపోతే ఈ దేవుడికి నీ మీద విపరీతమైన కసి. కొరాహు దాతాను అభిరాములని భూమి నోరు తెరిచి మింగేసింది. నేల నోరు మూస్తుంటే ఎవడు ఆపలేకపోయాడు. ఫరో సైన్యాన్ని సముద్రం నీరు, నడి సముద్రం అలానే మింగేసింది. ఏ గజ ఈతగాడు తప్పి